అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల బకాయిలు బిల్లులకు సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపీఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తయారు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈ మధ్యకాలంలో గమనిస్తే ప్రతి నెలలో కూడా చివరి వారంలో మనకి ఏదో ఒక అరియర్ సంబంధించినటువంటి బిల్లు మనకి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు జమ చేస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో ఈ నెలలో కూడా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకి డిసెంబర్ 2025 లోపు ఎస్టీఓ గారిచే అప్రూవ్ చేయబడినటువంటి జిఎస్ బిల్లులు ఈరోజు జమ అయ్యాయి. అలాగే కొందరికి జమ అయ్యాయి, ఇంకా కొందరికి జమ అవుతున్నాయి. అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అలా ఈఎల్, హెచ్పిఎల్ సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీ సంబంధించి జూలై 24 లోపు ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినటువంటి వారికి కూడా జమ అవుతున్నాయి. మనం గమనిస్తే ప్రతి నెల ఈ విధంగా కొన్ని బిల్లులకు సంబంధించి కొంత అమౌంట్ జమ చేస్తూ వస్తున్నారు. పెండింగ్ బిల్లు రిటైర్ అయిన వారికి ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ వారికి సంబంధించి బిల్లు చేస్తున్నారు. అలాగే పిఎఫ్ లోన్లు, ఏపీజీ లోన్లు కూడా ప్రతి నెలలో కొందరికి ఆ నెలలో పెట్టినటువంటి వరకు జమ చేస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో ఈసారి కూడా మనకి ఈ విధంగా జమ అవుతున్నాయి. ఒకసారి ఈ మధ్య రిటైర్ అయిన వారు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి బిల్లు మీరు సబ్మిట్ చేస్తుంటే ఒకసారి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, అది జమ అయిందా లేదనేది. ఒకవేళ దానికి సంబంధించి బిల్ నెంబరు ఎస్టీఓ గారి దగ్గర కనుక్కొని తెలియజేసినట్లయితే దాని స్టేటస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే అది ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి. దాదాపుగా మనకి ఈ 2-3 రోజుల్లో ఈ వారంలో మనకి దీనికి సంబంధించి ఈ బిల్లులు ఎవరైతే మనం పైన చెప్పినటువంటి జిఎస్ కానీ, ఏపీజీఎల్ కానీ, ఈఎల్ కానీ, హెచ్పిఎల్ కానీ ఈ రిటైర్ అయిన వారికి ఈ మధ్య 24 జూలై లోపు వచ్చిన వాటికి అనేది కూడా మనకి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.